డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టనుంది. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల రాష్ట్రానికి కలిగే నష్టాలను అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను 25 ఏళ్లు వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఒకవేళ కేంద్రం డీలిమిటేషన్ చేసిన 5 దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం లోక్సభలో 33% మించి ఉండాలని తీర్మానం చేయనుంది. బెటర్ పర్ఫార్మెన్స్ రాష్ట్రాలను శిక్షించవద్దని, తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచాలని ప్రభుత్వం తీర్మానాన్ని సభలో పెట్టనుంది. డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం పెట్టనుంది. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల రాష్ట్రానికి కలిగే నష్టాలను అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, డీలిమిటేషన్ కి సంబంధించి ఇవాళ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, వ్యతిరేకంగా తీర్మానాన్ని. మరొక వైపున దానికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా మాట్లాడబోతున్నారు. ఏంటి వివరాలు? థ్యాంక్ యూ నవీన్. గత కొన్ని రోజులుగా డీలిమిటేషన్ అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం కానీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని చాలా క్లియర్ గా తన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల చెన్నైలో జరిగినటువంటి సమావేశంలో కూడా తనకు ఉన్నటువంటి అబ్జెక్షన్ ని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలతో పంచుకున్నారు. నేడు అసెంబ్లీలో డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం కూడా చేయబోతున్నారు. డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల తెలంగాణ రాష్ట్రానికి మొత్తంగా సౌత్ ఇండియాకి జరగనున్నటువంటి నష్టాన్ని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పనున్నారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను 25 సంవత్సరాల వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయనుంది. ఆ తీర్మానంలో డీలిమిటేషన్ ఒకవేళ చేసినా దాన్ని 5 దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం లోక్సభలో 33% మించి ఉండాలని ఈ తీర్మానంలో పేర్కొననున్నారు. బెటర్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి రాష్ట్రాలను శిక్షించవద్దు అనే అంశాన్ని కూడా ఈ తీర్మానంలో పేర్కొననున్నారు. రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలు పెంచాలని ఈ తీర్మానంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పనుంది. డీలిమిటేషన్ వల్ల వచ్చేటువంటి నష్టాలు ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలపై ప్రతిసారి చిన్నచూపు చూస్తా ఉన్నాయి. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రక్రియ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కానీ మిగతా సౌత్ స్టేట్ రాష్ట్రాలను కానీ ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా నిధుల కేటాయింపుల విషయంలో కానీ, లేదంటే హిందీ నిరుద్యోగ విషయంలో కానీ ఇట్లాంటి అనేక అంశాలను ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి డిస్కస్ చేయనున్నారు. డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి విషయంలో మొన్న జరిగినటువంటి జేఏసీ సమావేశంలో రేవంత్ రెడ్డి తన పార్టీ తన స్టాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించబోతుందో అనే అంశానికి సంబంధించి స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కానీ, మిగతా రాష్ట్రాల నేతలకు కానీ, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలకు కానీ తన స్టాండ్ ఏంటో వివరించారు. ఈ డీలిమిటేషన్ కి సంబంధించి ఏప్రిల్ 15న దక్షిణాది రాష్ట్రాల కీలక నేతలతోనే ఒక సమావేశాన్ని కూడా నిర్వహించాలనుకుంటున్నారు. దాని తర్వాత ఒక బహిరంగ సభ చేసి ప్రజల్లోకి విస్తృతంగా ఈ అంశాన్ని తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు అసెంబ్లీలో తీర్మానాన్ని పాస్ చేసి దీన్ని కేంద్రానికి పంపనుంది. థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.